కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరుగుతుంది. తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపుల వివాదంపై చర్చించనున్నారు. అయితే నిన్నటి సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాలేదు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాకపోవడంతో ఇవాళ మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాకపోవడంపై తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగానే వారు హాజరు కాలేదని ఆరోపించారు. తమ వాదనలు రికార్డు చేసి కేంద్రానికి పంపాలని కోరారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి నుంచి నీటిని ఆపిన ఆంధ్రప్రదేశ్ మాల్యాల నుంచి తీసుకుంటుందని ఆరోపించారు. మాల్యాల నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగర్ కుడికాలువ నుంచి తీసుకునేవి 5,000 క్యూసెక్లు తగ్గించాలన్నారు. మరోవైపు శ్రీశైలం సాగర్ నుంచి మే వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. శ్రీశైలం సాగర్ నుంచి మే వరకు తమకు 63 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ కోరింది.